చంద్రబాబు బీసీలకు చేసిన అన్యాయం టీడీపీ పుట్టి ముంచుతుందా? సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ తొలి విడత జాబితాను, జనసేన ఫైనల్ లిస్టును ప్రకటించారు చంద్రబాబు. ఇందులో భాగంగా 118లోను 94 స్థానాలలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉండగా 175లోను 24 స్థానాలు జనసేనకు విదిలించారు. ఆ సంగతి అలా ఉంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో బీసీలపై చంద్రబాబు చూపించిన సవతి తల్లి ప్రేమ, చిన్న చూపు ధోరణి ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమవుతోందని తెలుస్తోంది. వాస్తవానికి బీసీలంటే చంద్రబాబుకు ముందు నుంచి చిన్న చూపే అనే వాదన బలంగా ఉంది. ఓట్ల కోసం బీసీ జపం, సీట్లు మాత్రం అగ్రవర్ణాలు అని చెప్పబడే సామాజిక వర్గాలకు కట్టబెడతారని అంటారు. చంద్రబాబు ప్రతిసారి ఇలానే చేస్తూ వచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు జగన్ జమానా నడుస్తోంది. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ ఆయా వర్గాలను జగన్ రోజురోజుకి దగ్గర చేసుకుంటున్నారు. అలా అని ఇవి ఎన్నికలు సమీపిస్తున్న వేళ చెబుతున్న మాటలు మాత్రమే కాదు. ఇప్పటికే మున్సిపాలిటీ స్థాయి నుంచి కేబినెట్ స్థాయి వరకు ఉప ముఖ్యమంత్రుల లెక్కలతో పాటు రాజ్యసభ సభ్యుల విషయంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై తనకున్న కమిట్మెంట్ను చేతల్లోనూ చూపించారు. అందువల్ల ఆ విషయంలో జగన్ క్రెడిబిలిటీని శంకించలేని పరిస్థితి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు కూడా చంద్రబాబు మారలేదు. బీసీలపై తనకున్న నైజాన్ని ఈసారి కూడా మార్చుకోలేదు. దీంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా చంద్రబాబు 94 మంది అభ్యర్థులను ప్రకటించిన లెక్కలు చూస్తే బీసీలపై ఆయనకున్న నిర్లక్ష్యానికి, చిన్న చూపుని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ప్రకటించిన 94 సీట్లలోనూ 4% ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 21 సీట్లు కేటాయించిన చంద్రబాబు 45% పైగా ఉన్న బీసీలకు 18 సీట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఒక్క గణాంకాలు చాలు బీసీలపై టీడీపీకి చంద్రబాబుకున్న ప్రేమను తెలుసుకోవడానికి అని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో చాలా చోట్ల బీసీల సీట్లలో ఓసీ అభ్యర్థులను ప్రకటించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఓట్లు మాత్రం బీసీలవి కావాలని, టీడీపీ అంటే బీసీల పార్టీ అని పైకి కబుర్లు చెప్పే చంద్రబాబు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు, రాజ్యసభ సీట్లు మాత్రం డబ్బున్నవారు, కార్పొరేట్ నాయకులు, పెత్తందారులకు మాత్రమే ఇస్తారనే విషయం మరోసారి నిరూపణ అయిందని చెబుతున్నారు. ఈ సమయంలో నందమూరి తారక రామారావు అప్పట్లో చేసిన పనులను తలంచుకుంటున్నారు. వాస్తవానికి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ హయాంలో బీసీలకే ఆయన ఎప్పుడూ పెద్దపీట వేసేవారు. ఆయన టీడీపీ అధినేతగా ఉండగా ఎంతోమంది బీసీలు, ఎస్సీల నాయకులకు పెద్దగా డబ్బు ఖర్చు పెట్టలేని పేదవారికి సైతం చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశాలు కల్పించారు. దీంతో ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ బీసీల పార్టీగా ముద్రపడింది. చంద్రబాబు నాయకత్వంలోకి టీడీపీ వచ్చాక బీసీలను క్రమంగా పక్కకు పెట్టి కార్పొరేట్ వర్గాలు, పెత్తందారీ శక్తులను తెరపైకి తీసుకుని రావడం మొదలైంది. ఈ క్రమంలో మరోసారి చంద్రబాబు తన సహజ నైజాన్ని బయటపెట్టారనే చర్చ తెరపైకి వచ్చింది. బీసీలకు రాజకీయ అవకాశాలు బాగా తగ్గించి వారిని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకోవాలన్నది టీడీపీ నయా విధానంగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు 2024 ఎన్నికల కోసం విడుదల చేసిన 94 మంది అభ్యర్థుల జాబితా చూస్తే బీసీలను పూర్తిగా పక్కన పెట్టినట్లుగానే ఉందని అంటున్నారు. ఈ విషయాన్ని ఏపీలోనే బీసీలంతా గమనించాలని ఈ సందర్భంగా ఆ సామాజిక వర్గాల్లోని పెద్దలు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.